ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ కండెన్సర్స్ కోసం చూద్దామండి. మేబీ స్టీమ్ కండెన్సర్స్ అవ్వచ్చు, లేదా రెఫ్రిజరెంట్ హ్యాండిల్ చేసే కండెన్సర్స్ అవ్వచ్చు. ఏ టైప్ అయినా సరే, ఏ క్లాసిఫికేషన్ అయినా సరే, మనం బ్రాడ్గా వాటర్ కూల్ కండెన్సర్ ఆర్ ఎయిర్ కూల్ కండెన్సర్ ఇలా చెప్పుకోవచ్చు అండి. అండ్ అక్కడ యూజ్ చేసే కూలింగ్ మీడియం బట్టి ఎయిర్ని యూజ్ చేసి మనం స్టీమ్ లేదా రెఫ్రిజరెంట్ కూల్ చేస్తే మనం ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అంటాం. అండ్ ఎయిర్ ప్లేస్లో వాటర్ని యూజ్ చేస్తే వీ కెన్ సే వాటర్ కూల్డ్ కండెన్సర్స్ అనుకున్నాం. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా డిపెండ్స్ ఆన్ కూలింగ్ మీడియం, టైప్ ఆఫ్ కూలింగ్ మీడియం బట్టి బ్రాడ్గా ఎయిర్ కూల్డ్ వాటర్ కూల్డ్ అనుకుంటే, అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. జస్ట్ ఫోకస్ చేయండి ఏం డిస్కస్ చేస్తున్నామో. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కండెన్సర్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కండెన్సర్. 3 టైప్స్ ఆఫ్ కండెన్సర్స్. అది ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ వన్ దట్ ఈస్ ద air cooled condenser. Air cooled condenser. Second one that is the water cooled condenser. And third important one that is the evaporative condensers and third important one that is the evaporative condensers. కొన్ని టెక్స్ట్ బుక్స్లో, కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో మనకి ఎవాపరేటివ్ కండెన్సర్స్ కూడాను ఏ క్లాసిఫికేషన్ ఆఫ్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్ లాగా కనిపిస్తుంది. బట్ స్టిల్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూస్తే ఇందులో ఎవాపరేటివ్ కూలింగ్ అనే ఒక వర్కింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా వీ కెన్ సే కూలింగ్ మీడియం అయితే వాటరే, అండ్ ఎవాపరేటివ్ కూలింగ్ అనే ఒక వర్కింగ్ ప్రిన్సిపల్ ద్వారా ఇందులో మనకి లార్జ్ కెపాసిటీస్ని అయితే అచీవ్ చేయొచ్చు, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని అయితే రిజెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ the third classification of condenser, that is the evaporative condensers. అయితే ఈ స్లైడ్లో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెపాసిటీస్కి రిలేటెడ్గా కొన్ని నెంబర్స్ ఉన్నాయండి. అవి మనం కొంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎగ్జామ్స్లో రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. ఐ మీన్ టు సే ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ ఏ కెపాసిటీస్ వరకు అడాప్ట్ చేసుకోవచ్చు అంటే అప్ టు ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ మనం 3 టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ వరకు అడాప్ట్ చేసుకోవచ్చు. 3 TR అప్ టు 3 TR ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ యూజ్ చేసుకొని మనం 3 టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ వరకు మనం హీట్ని రిజెక్ట్ చేయొచ్చు ఇన్ ద కండెన్సర్. కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ఈ 3 టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ ఏం చెప్తుందంటే, ఈ 3 TR ఏం చెప్తుందంటే కెపాసిటీని చెప్తుంది. 3 ఇన్ కేస్ ఆఫ్ కిలోవాట్లో కావాలనుకోండి మనం ఏం చేసుకోవచ్చు అండి, 1 టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ విల్ బి ఈక్వల్స్ టు ద 3.5 కిలోవాట్. ఇలా ఒక ఈక్వేషన్ యూజ్ చేసి ఈ 3 TR ని కిలోవాట్లో కన్వర్ట్ చేస్తే 3 into 3.5 అప్రాక్సిమేట్లీ ఆర్ నియర్లీ 10.5 కిలోవాట్ వరకు ఇది మనం అడాప్ట్ చేసుకోవచ్చు ఎయిర్ కూల్డ్ కండెన్సర్ యూజ్ చేసుకుని. సిమిలర్లీ వాటర్ కూల్డ్ కండెన్సర్లో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయండి, సబ్ క్లాసిఫికేషన్స్ వాటర్ కూల్డ్ కండెన్సర్లో. దట్ ఈస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ డబుల్ ట్యూబ్ వాటర్ కూల్డ్ కండెన్సర్, డబుల్ ట్యూబ్ టైప్. 2 ట్యూబ్స్ ఉంటాయి, ఇన్నర్ ట్యూబ్ అవుటర్ ట్యూబ్. ఇన్నర్ ట్యూబ్లో వాటర్ ఫ్లో అవుతుంటుంది, అవుటర్ ట్యూబ్లో రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంటుంది. అలా ఉంటుంది ఈ ఎంటైర్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్, వాటర్ కూల్డ్ కండెన్సర్స్ అండ్ ఎవాపరేటివ్ కండెన్సర్స్. 1 by 1 అయితే ఇందులో దీని యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఇందులో క్లాసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయి. సిమిలర్లీ ఇప్పుడు క్లాసిఫికేషన్ నేమ్స్ చూస్తున్నాం బికాస్ వీటి యొక్క కెపాసిటీస్ కొన్ని ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి మనం నోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్ టు 10 టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ అంటే 3.5 into 10 దట్ ఈస్ ద 35 కిలోవాట్ వరకు మనం 35 కిలోవాట్ కెపాసిటీ వరకు దీన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఇంతకీ కెపాసిటీ అంటే ఏంటంటే ఇన్ ద లాస్ట్ వీడియో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కెపాసిటీ అంటే ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని కండెన్సర్ నుంచి మనం మాక్సిమం ఎంత రిజెక్ట్ చేయగలమో దాన్ని కెపాసిటీ అనుకుంటారు. దానికి ఒక ఫార్ములా కూడా చూసాం, UADT అని. రైట్, సెకండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కండెన్సర్, సెకండ్ టైప్ ఇన్ వాటర్ కూల్డ్ కండెన్సర్లో దట్ ఈస్ ద షెల్ అండ్ కాయిల్ అండి. షెల్ అండ్ కాయిల్. కాయిల్లో మనకి వాటర్ ఫ్లో అవుతుంటుంది, షెల్లలో మనకి రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతుంటుంది లేదా స్టీమ్ ఫ్లో అవుతుంటుంది జనరల్గా. సరే, షెల్ అండ్ కాయిల్ అనేది రెఫ్రిజరెంట్కి యూజ్ చేస్తాం. షెల్ అండ్ కాయిల్ టైప్స్ చూస్తే దీన్ని ఎంతవరకు అడాప్ట్ చేసుకోవచ్చు అంటే అప్ టు 50 టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్, అప్ టు 50 టన్ ఆఫ్ రెఫ్రిజరేషన్ వరకు మనం అడాప్ట్ చేసుకోవచ్చు. డబుల్ ట్యూబ్ 10 TR, షెల్ అండ్ కాయిల్ 50 TR. ఈ వాల్యూస్ అయితే ఖచ్చితంగా కొంత ఎక్స్ట్రీమ్ ఫోకస్ అయితే చేయాలి ఈ వాల్యూస్ పైన. అందుకని ఈ స్లైడ్లో ఈ టైప్స్ ఆఫ్ కండెన్సర్ అని చెప్పుకొని ఫస్ట్ స్లైడ్లో కొంచెం క్లియర్గా నోట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ థర్డ్ వన్ దట్ ఈస్ ద షెల్ అండ్ ట్యూబ్ అండి. షెల్ అండ్ ట్యూబ్ టైప్.
షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్ అంటారు, షెల్ అండ్ ట్యూబ్ టైప్ అంటారు, ఎలా అయినా అనుకోవచ్చు. ఈ 3 డెడికేటెడ్ వాటర్ కూల్డ్ కండెన్సర్స్. వీటిని ఎంతవరకు యూజ్ చేస్తారు? షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్స్ అనేవి లార్జర్ కెపాసిటీస్, లార్జర్ అని రాద్దాం ఫస్ట్, లార్జర్ కెపాసిటీస్ రైట్ ఫ్రమ్ టీఆర్ 100 టీఆర్, లార్జర్ కెపాసిటీస్. వాటర్ కూల్డ్ కండెన్సర్ లో లార్జర్ కెపాసిటీస్ బాగా ఎక్కువ కెపాసిటీస్ ఏదైనా అడాప్ట్ చేయొచ్చు అంటే దట్ ఈస్ ద షెల్ అండ్ ట్యూబ్ రైట్ ఫ్రమ్ 100 ton ఆఫ్ రెఫ్రిజరేషన్ టు సెవరల్ 100 tons. 100 టన్నుల నుంచి కొన్ని వందల టన్నుల వరకు మనం దీన్ని అప్ టు ఈవెన్ 1000 ton ఆఫ్ రెఫ్రిజరేషన్ వరకు కూడా దీన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. 100 to the several 100 ton ఆఫ్ రెఫ్రిజరేషన్, several hundreds TR, hundreds of TR, right? This is the beauty of using the shell and tube condensers, which is of course very famous one. వాటర్ కూల్డ్ కండెన్సర్ లో అఫ్ కోర్స్ మనకు కనిపిస్తున్న ఈ అన్ని క్లాసిఫికేషన్ లో ది మోస్ట్ ఫేమస్ దట్ ఈస్ ద షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? ఈ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవాపరేటివ్ కండెన్సర్స్ అఫ్ కోర్స్ ఇది వర్క్ అయ్యే ప్రిన్సిపల్ ఎవాపరేటివ్ కూలింగ్ అనుకున్నాం, ఎవాపరేటివ్ కూలింగ్ అనుకున్నాం. ఈ ఎవాపరేటివ్ కండెన్సర్స్ కూడాను లార్జర్ కెపాసిటీస్ టు ద వెరీ లార్జ్ కెపాసిటీస్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నట్టుగానే కెపాసిటీస్ లో యూఏడిటి అనుకున్నాం కదా, యూ వాల్యూ దట్ ఈస్ ద కంబైన్డ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఫర్ దిస్ ఎవాపరేటివ్ కూలింగ్ ఆర్ ద ఫేజ్ చేంజ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిలో మనం హైయర్ కెపాసిటీస్కి అయితే అడాప్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో సూటబుల్ ఫర్ లార్జర్ 100 ton ఆఫ్ రెఫ్రిజరేషన్, ఈవెన్ మోర్ దన్ టు ద సెవరల్ 100 tons, టు ద several 100 tons, several hundreds of TR, larger to the very larger capacities, right? సో ఇలా మనకి కొన్ని వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోవాలంటే ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ యూస్ చేసి మనం 3 TR అని, డబుల్ ట్యూబ్ 10 TR అని, షెల్ అండ్ కాయిల్ 50 TR అని. సిమిలర్లీ వాటర్ ట్యూబ్ అండ్ ఎవాపరేటివ్ కండెన్సర్స్ అనేవి లార్జర్ కెపాసిటీస్కి అయితే వాడతారండి. ఎక్కడైతే మనకు లార్జర్ కెపాసిటీస్ అనే ఆప్షన్ వస్తుందో అక్కడ ఈ ఎవాపరేటివ్ కండెన్సర్స్ అండ్ షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్స్ అనేవి ఒకదానికొకటి కంపీట్ చేస్తూ ఉంటాయి ఇన్ ద కెపాసిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి ఎవాపరేటివ్ కెపాసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ స్టిల్ షెల్ అండ్ ట్యూబ్ టైప్ని ఇంకొంచెం బెటర్ వేలో మనం చూడడానికి ఏంటంటే ఎవాపరేటివ్ కండెన్సర్స్ ఉండే మేజర్ 1 or 2 డ్రాబ్యాక్స్ వలన మనం వీ కెన్ అడాప్ట్ ది షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్స్. బట్ స్టిల్ ఈ స్లైడ్లో అయితే ఈ నెంబర్స్ అయితే మట్టుగా కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, రైట్? ఎనిమిది ది ఫస్ట్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ ద ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఎయిర్ కూల్డ్ కండెన్సర్, వీ కెన్ సే ఎయిర్ కూల్డ్ కండెన్సర్ లో కామన్ పాయింట్ ఏంటంటే ఇన్ ద ఎయిర్ కూల్డ్ కండెన్సర్ వీ యూజ్ ఏ కూలింగ్ మీడియం యాజ్ ఎయిర్ యూజ్ చేసి మనం రెఫ్రిజరెంట్ కూల్ చేస్తున్నాం అండి. అఫ్ కోర్స్ ఈ ఎంటైర్ టాపిక్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ R&D మనం రెఫ్రిజరేషన్ ఎక్విప్మెంట్ లో కంప్రెసర్స్ హ్యాస్ బీన్ ఫీన్స్ సెవరల్ టైప్స్ ఆఫ్ కంప్రెసర్స్ చూసాం. నౌ ది కండెన్సర్స్ కూడా స్టార్ట్ చేసాం, రెఫ్రిజరెంట్ కండెన్సర్స్ అండ్ ఆఫ్ కోర్స్ రెఫ్రిజరెంట్ అని రాసుకోవచ్చు, నో ఇష్యూ, రైట్? క్లియర్. అయితే ఎయిర్ కూల్డ్ కండెన్సర్ కోసం చూస్తే ఫస్ట్ క్లాసిఫికేషన్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ మనం క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే వీ కెన్ కన్సిడర్ ఎయిర్ కూల్డ్ హీట్ ఎక్స్చేంజర్ యాజ్ ఎయిర్ కూల్డ్ హీట్ ఎక్స్చేంజర్ లో యూజ్ ఎయిర్ ఇన్ దిస్. అఫ్ కోర్స్ ఫార్మాలిటీగా అయితే నోట్ చేద్దామండి, విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ దిస్ ఎయిర్ కెన్ బి యూజ్డ్ యాజ్ కూలింగ్ మీడియం, అఫ్ కోర్స్ కూలింగ్ మీడియం లేదా కూలెంట్ అని అనుకోవచ్చు, లేదా కూలింగ్ మీడియం. ఏ మీడియం అయితే కూల్ చేస్తుందో దాన్ని ఆ మీడియం ఆ మాధ్యమాన్ని మనం కూలెంట్ అని కూడా అనుకోవచ్చు. ఎయిర్ కెన్ బి యూజ్డ్ యాజ్ కూలింగ్ మీడియం టు రిజెక్ట్ ద హీట్ ఫ్రమ్ ద రెఫ్రిజరెంట్. ఎయిర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద కూలింగ్ మీడియం టు రిజెక్ట్. ఎందుకు యూజ్ చేస్తామంటే ఎయిర్ని టు రిజెక్ట్ హీట్ ఫ్రమ్ ద రెఫ్రిజరెంట్, విచ్ ఇస్ వెరీ కామన్ పాయింట్. ఈవెన్ నీ నాట్ టు రైట్, జస్ట్ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎయిర్ ఎట్లా వెళ్తుందని. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ అనేవి క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కింద వస్తాయండి. ఏ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ కింద వస్తాయి? ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ కెన్ బి, ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ ఆర్ generally of cross flow heat exchangers. Cross flow heat exchanger. Of course condenser itself a heat exchanging device. Condenser లో జరిగేదే heat exchange, right?
అంతే కదా. ఏ డివైజర్ అయితే హీట్ ఎక్స్చేంజ్ జరుగుతుందో దాన్ని మనం హీట్ ఎక్స్చేంజర్ అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ కండెన్సర్ ఈజ్ హీట్ ఎక్స్చేంజర్. సిమిలర్లీ ఇన్ ద రిఫ్రిజరేషన్ సిస్టమ్ వీ కెన్ కన్సిడర్ an evaporator even a హీట్ ఎక్స్చేంజర్. అయితే ఈ ఎయిర్ కూల్డ్ హీట్ ఎక్స్చేంజర్ని ఏ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్తో పోల్చొచ్చు అని అంటే క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్తో అయితే పోల్చొచ్చండి. ఇంతకీ ఈ క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అంటే జనరల్గా హీట్ ఎక్స్చేంజర్స్ 3 రకాలు ఉంటాయి: ప్యారలల్ ఫ్లో, కౌంటర్ ఫ్లో, క్రాస్ ఫ్లో ఉంటాయండి. ప్యారలల్ ఫ్లో ఏంటంటే ఐ మీన్ టు సే ఫ్లూయిడ్ 1, ఫ్లూయిడ్ 1 మేబీ రెఫ్రిజరెంట్ అవ్వచ్చు, ఫ్లూయిడ్ 2 మేబీ ఎయిర్ ఆర్ వాటర్ ఏదైనా అవ్వచ్చు. ఫ్లూయిడ్ 1, ఫ్లూయిడ్ 2 రెండును ఐ మీన్ టు సే ఏదైతే హీట్ రిజెక్ట్ చేసుకోవాలో అండ్ ఏదైతే హీట్ అబ్జర్వ్ చేసుకోవాలో, హీట్ రిజెక్ట్ చేసేది రెఫ్రిజరెంట్, హీట్ అబ్జర్వ్ చేసుకున్నది మేబీ వాటర్ అవ్వచ్చు, ఎయిర్ అవ్వచ్చు. ఆ రెండు ఫ్లూయిడ్స్ కూడా ఒకే డైరెక్షన్లో ఫ్లో అయితే దాన్ని మనం ప్యారలల్ ఫ్లో అంటాం. ఒకవేళ రెండు ఫ్లూయిడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అయితే దాన్ని మనం కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అంటాం. ఒకవేళ రెండు ఫ్లూయిడ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ లో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో వేపర్ రెఫ్రిజరెంట్, ఇది ఒక ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అని అనుకుంటే ఇందులో వేపర్ రెఫ్రిజరెంట్ అనేది ఇలా చూడండి, వేపర్ రెఫ్రిజరెంట్ ఫ్రమ్ కంప్రెసర్ అని క్లియర్ గా రాస్తుంది కదా అక్కడ. సో ఈ కంప్రెసర్ నుంచి వచ్చిన వేపర్ రెఫ్రిజరెంట్ అనేది ఇలాగా ఈ లోపల ఇలా ఫ్లో అవుతుంది. దీని డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఇట్లా ఉంది, ఫ్రమ్ అప్ టు ద డౌన్, అప్ రైట్ పై నుంచి కిందకు ఉందండి. క్లియర్. ఎయిర్ ఎట్లా ఫ్లో అవుతుందంటే అఫ్ కోర్స్ ఇక్కడైతే ఒక బ్లోయర్ లేదా ఫ్యాన్ అయితే యూజ్ చేశారు, ఆ బ్లోయర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక ఫోర్స్డ్ కన్వెక్షన్ టైప్ అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం ఈ ఎయిర్ ఎట్లా ఫ్లో అవుతుందంటే ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. ఇమాజిన్ ఇక్కడ రిఫ్రిజరెంట్ లేదా ఫ్లూయిడ్ 1 అనేది ఇలా ఫ్లో అవుతుంది అండ్ దీనికి కౌంటర్ పార్ట్ చేస్తూ ఇంకొక ఫ్లూయిడ్ 2 దట్ ఈస్ ద కూలెంట్ ఎయిర్ అనేది ఈ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. అంటే క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ లో ఈ రెండు ఫ్లూయిడ్స్ కి ఎలా ఫ్లో అవుతాయి అంటే ఒకదానికొకటి 90 degrees లో ఫ్లో అవుతాయండి. ఈ రెండు ఫ్లూయిడ్స్ ఒకదానికొకటి 90 degrees లో ఫ్లో అవుతాయి. రిఫ్రిజరెంట్ ఎట్లా ఫ్లో అవుతుంది, ఎయిర్ అనేది దానికి 90 degrees లో ఫ్లో అవుతుంది. దిస్ ఇస్ వాట్ ద క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ఈ టైప్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్స్ కోసం అండ్ అందులో టెంపరేచర్ చేంజెస్ మనకి ఎట్లా కనిపిస్తాయి, దాని యొక్క టెంపరేచర్ చేంజ్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఒక సెపరేట్ వీడియోలో మనం చూడొచ్చండి. యాజ్ ఆఫ్ నౌ కైండ్లీ రిమెంబర్ the air cooled condensers can be considered as the cross flow type of heat exchanger. Now coming to the third point in this air cooled condensers, that is the types మనం చూద్దామండి. ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ టైప్స్ చూస్తే రెండు రకాలుగా కనిపిస్తాయండి. అవి ఏంటంటే నేచురల్ కన్వెక్షన్ టైప్, నేమ్ లోనే ఉంది నేచురల్ కన్వెక్షన్. కన్వెక్షన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే కన్వెక్షన్ ఈజ్ ఏ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ విచ్ బల్క్ ఫ్లూయిడ్ మోషన్ ఇన్వాల్వ్స్. అది కన్వెక్షన్ నేచురల్ గా ఎప్పుడు అనుకుంటాం, ఫోర్స్డ్ గా ఎప్పుడు అనుకుంటాం అంటే ఫోర్స్డ్ కన్వెక్షన్ లో మనకు తెలిసిందే. ఇప్పుడు మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఫోర్స్డ్ కన్వెక్షన్. ఇందులో మనం ఫ్యాన్ లేదా బ్లోయర్ యూజ్ చేసి ఒక మోటార్ యూజ్ చేసి ఫ్యాన్ తిప్పుతాం లేదా బ్లోయర్ తిప్పుతాం. ఎయిర్ అనేది ఈ ఫ్యాన్ ఏంటంటే ఎయిర్ని సక్ చేసుకుంటుంది, ఫోర్స్ చేస్తుంది, ఎయిర్ని సక్ చేసుకొని ఫోర్స్ చేస్తుంది, ఇలా సక్ చేసుకొని ఫోర్స్ చేస్తూ ఉంటుందండి. కొంత వెలాసిటీతో ఈ రెఫ్రిజరెంట్ కాయిల్స్ మీద మనకి ఎయిర్ని ఫోర్స్ చేస్తుంది యూజింగ్ ఏ ఫ్యాన్ ఆర్ బ్లోయర్. దాన్ని మనం ఫోర్స్డ్ కన్వెక్షన్ అనుకుంటాం. బట్ ఇన్ దిస్ నేచురల్ కన్వెక్షన్ వీ డోంట్ యూజ్ ఎనీ ఫ్యాన్ ఆర్ బ్లోయర్. జస్ట్ అక్కడ ఫ్యాన్ బ్లోయర్ ఏం లేకుండా ఓన్లీ డ్యూ టు ద ఎయిర్ ఫ్లో ఎట్లా ఉంటుంది అంటే డ్యూ టు ఇట్స్ ఓన్ డెన్సిటీ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. అది 2 types. ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ ఆర్ జనరల్లీ ఆఫ్ 2 types, దట్ ఈస్ ద నేచురల్ కన్వెక్షన్ టైప్ అండ్ ద ఫోర్స్డ్ కన్వెక్షన్ టైప్. అండ్ మనకు కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ మాత్రం ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. ఆఫ్ కోర్స్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ ఏ టైప్ అయినా సరే ఇట్ ఈస్ ఓన్లీ ద క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఓన్లీ. ఈ డయాగ్రామ్ లో మన ఎయిర్ కూల్డ్ కండెన్సర్ ఆఫ్ కోర్స్ ఏ క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ విత్ ఫోర్స్డ్ కన్వెక్షన్ అని చెప్పుకోవచ్చు. రైట్. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ వీ కెన్ రీరైట్ యాజ్ ఫోర్స్డ్ కన్వెక్షన్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్. మనం చూస్తున్న ఎగ్జాంపుల్ ఫోర్స్డ్ కన్వెక్షన్ టైప్ చూస్తున్న డయాగ్రామ్ దేని చెప్తుందో కొంచెం ఐడియా ఉండాలి కదా. ఫోర్స్డ్ కన్వెక్షన్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్. ఇక్కడ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అనగానే ఇట్ ఈజ్ ఏ క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. అండ్ అందులో 2 రకాలు చూస్తే మనం చూస్తున్న డయాగ్రామ్ దట్ ఈస్ ద ఫోర్స్డ్ కన్వెక్షన్ ఇన్ విచ్ ఏ ఫ్యాన్ ఆర్ బ్లోయర్ ఈజ్ యూజ్డ్ టు ఫోర్స్ an air on the refrigerant tubes or coils. Right. One more observation ఈ types కి సంబంధించి అదేంటంటే ఇందులో కూడా మళ్ళీ 2 సబ్ క్లాసిఫికేషన్స్ చూస్తే యాజ్ ఏ 4th పాయింట్ మనం చూద్దామండి. ఈ 4th పాయింట్ ఏంటంటే మామూలుగా నేచురల్ కన్వెక్షన్ కూడాను 2 రకాలుగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. నేచురల్ కన్వెక్షన్ కూడాను మనం 2 రకాలుగా అడాప్ట్ చేసుకోవచ్చు. నేచురల్ కన్వెక్షన్ టైప్ అనుకున్నాం కదా.
ఈ టైప్ లో కూడా ఒక 2 రకాలు జనరల్ గా కనిపిస్తూ ఉంటాయండి. దట్ ఈస్ ద ప్లేట్ టైప్ అండ్ ద ఫిన్ టైప్. ప్లేట్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అండ్ ద ఫిన్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్, రైట్. అండ్ ఇంకొకటి ఏముందండి, ఫోర్స్డ్ కన్వెక్షన్ అనుకున్నాం కదా, నేచురల్ కన్వెక్షన్. ఆఫ్ కోర్స్ సెకండ్ వన్ దట్ ఈస్ ద ఫోర్స్డ్ కన్వెక్షన్. ఫోర్స్డ్ కన్వెక్షన్ టైప్ లో కూడా మనకి సేమ్ టైప్సే కనిపిస్తాయి. ప్లేట్ టైప్ వాడుకోవచ్చు లేదా ఫిన్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేచురల్ కన్వెక్షన్ లో ప్లేట్ టైప్, ఫిన్ టైప్, సిమిలర్లీ ఫోర్స్డ్. ఓన్లీ తేడా ఏంటంటే నేచురల్ కి ఫోర్స్డ్ కి ఒక దాంట్లో ఫ్యాన్ ఉంటుంది, బ్లోర్ ఉంటుంది. ఫోర్స్డ్ లో, నేచురల్ లో అవి మనకి కనిపించవు, రైట్. ఇందులో కూడా ప్లేట్ టైప్. అయితే అవుట్ ఆఫ్ దీస్ 4 టైప్స్ ఏవైతే 4 కనిపిస్తున్నాయో ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎయిర్ కూల్డ్ కండెన్సర్ టైప్స్ ఫస్ట్ వన్ ఏంటంటే నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్ కండెన్సర్, నేచురల్ కన్వెక్షన్ ఫిన్ టైప్ కండెన్సర్ 2 అయ్యాయి. థర్డ్ ఫోర్స్డ్ కన్వెక్షన్ ప్లేట్ టైప్ కండెన్సర్ అండ్ ఫోర్త్ దట్ ఈస్ ద ఫోర్స్డ్ కన్వెక్షన్ ఫిన్ టైప్ కండెన్సర్. ఈ 4 టైప్ ఆఫ్ కండెన్సర్ లో మనం హార్డ్లీ డిస్కస్ చేయాల్సిన 2 పాపులర్ కేటగిరీస్ ఏంటంటే, ఈ 4 కూడా టైప్స్ అనుకోవచ్చు, బట్ పాపులర్ కేటగిరీస్, మోస్ట్ పాపులర్ కేటగిరీస్ ఏంటంటే వాటిని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్, ఈవెన్ ఇన్ దిస్ వీడియో మనం ఆ 2 టైప్స్ మీద ఎక్స్ట్రీమ్ గా కొద్దిగా ఫోకస్ చేస్తున్నాం, కొంచెం ఇంట్రెస్ట్ పెడుతున్నాం. దట్ ఈస్ నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ద నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్. ది కమింగ్ వీడియో మనం ఈ 2 చూడబోతున్నాం అండి. ద ఫస్ట్ వన్ ఈస్ ద నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్. ఫోకస్ ఏంటంటే ప్లేట్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్, ప్లేట్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్, రైట్. ఎయిర్ కూల్డ్ కండెన్సర్ ఇలా చెప్పుకోవచ్చు. నేమ్ చూడడానికి లాంగ్ గా ఉన్నా ఇందులో ఏమి లేదు, నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ యూస్ చేస్తాం, దట్స్ ఇట్. రెండోది ఫోర్స్డ్ కన్వెక్షన్ ఫిన్ టైప్ అండి. ఈ 2 కూడాను మన హోమ్ లోనే కనిపిస్తాయి. అవేంటి అని అంటే ఇప్పుడు చూద్దాం. ఎయిర్ కూల్డ్ కండెన్సర్, రైట్. నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అనేది జనరల్ గా మనకి రెఫ్రిజిరేటర్, మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జెస్ అవ్వచ్చు లేదా ఫ్రీజర్స్ అవ్వచ్చు, వాటిలో ఇదైతే వాడతాం. ఫోర్స్డ్ కన్వెక్షన్ ఫిన్ టైప్ అయితే స్ప్లిట్ ఏసీస్, విండోస్ ఏసీస్, వాటర్ కూలర్స్ లో ఫోర్స్డ్ కన్వెక్షన్ దట్ టు ఫిన్ టైప్ అనేది అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం ఇన్ మోస్ట్ ప్రాక్టికల్ వే. ఈ 2 మోస్ట్ పాపులర్ వేస్ అండ్ మోస్ట్ ప్రాక్టికల్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని కొంచెం అబ్జర్వ్ చేద్దాం. ఈ 2 టైప్స్ ని, నేచురల్ కన్వెక్షన్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ అండ్ ఫోర్స్డ్ కన్వెక్షన్. ద ఫస్ట్ వన్ ఇస్ ద నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్ అండి, అనుకున్నాం కదా ప్లేట్ టైప్. ఇందులో నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్ హీట్ ఎక్స్చేంజర్స్ అనేది ఫస్ట్ అప్లికేషన్స్ అయితే నోట్ చేద్దామండి, తర్వాత డయాగ్రామ్ చూద్దాం. ఎదురుగా కనిపిస్తుంది మనకి రైట్ సైడ్ ఏంటంటే డయాగ్రామ్. నా ఇది ఫస్ట్ పాయింట్, దీస్ కండెన్సర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇన్ అవర్ హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్స్, యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్స్. వీటిలో మనం ఫ్రిడ్జెస్ అంటాం కదా, అలానే పిలుచుకొచ్చిన ఇష్యూ. హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్స్ ఆర్ ఫ్రిడ్జెస్ అండ్ ఫ్రీజర్స్ లో యూజ్ చేస్తామండి, ఫ్రీజర్స్, రైట్. ఫ్రీజర్స్ అంటే ఐస్ క్రీమ్స్, మిల్క్స్ ఇవన్నీ మనం స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, ఫ్రీజర్స్ లో అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడైతే ఫ్రిడ్జెస్ ఆల్రెడీ ఫ్రీజర్స్ అడాప్ట్ అయిపోయి వస్తున్నాయి, బాటమ్ మౌంటెడ్, టాప్ మౌంటెడ్ ఇవన్నీ ఫ్రీజర్స్ అడాప్ట్ అయిపోయి వస్తున్నాయి. అండ్ సెపరేట్ గా ఫ్రీజర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇందులో ఈ ప్లేట్ టైప్ హీట్ ఎక్స్చేంజర్, ఈ రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ రెఫ్రిజిరెంట్ కాయిల్స్ ఉన్నావో, ఈ కాయిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కాయిల్స్ అనేను ఈ రెఫ్రిజిరెంట్ కాయిల్స్ లేదా కండెన్సర్ కాయిల్స్ అనేవి మనం ఒక ప్లేట్ మీద ఫిక్స్ చేస్తామండి. ఈ ప్లేట్ మీద ఫిక్స్ చేసి ఏం చేస్తామంటే, ఎప్పుడైతే రెఫ్రిజిరెంట్, వేపర్ రెఫ్రిజిరెంట్ ఫ్రమ్ ద కంప్రెసర్ రెఫ్రిజిరెంట్ వస్తుంది కదా, ఎప్పుడైతే రెఫ్రిజిరెంట్ వస్తుందో, రెఫ్రిజిరెంట్ అనేది ఈ కాపర్ ట్యూబ్స్, అల్యూమినియం వాడచ్చు, ఎర్లియర్గా ఇప్పుడు 100% కాపర్ అన్ని వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ రెఫ్రిజిరెంట్ అనేది కాపర్ ట్యూబ్స్ లో ఫ్లో అయ్యేటప్పుడు రెఫ్రిజిరెంట్ నుంచి కాపర్ ట్యూబ్ థర్మల్ కండక్టివిటీ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకుంటుంది హీట్ని ఇమీడియట్ గా. అండ్ ఆ కాపర్ నుంచి ఇమీడియట్ గా ఇది ఒక ప్లేట్ అండి, సపోర్టింగ్ ప్లేట్, ఆల్రెడీ నోట్ చేసి ఉంది. సపోర్టింగ్ ప్లేట్ కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ సపోర్టింగ్ ప్లేట్ పైన ఇట్ సెల్ఫ్ ఎయిర్ ఫ్లో అవుతుంటది కాబట్టి, క్రాస్ ఫ్లో డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ లో ఎయిర్ ఫ్లో అవుతుంటది కాబట్టి ఈ డైరెక్షన్ లో మనకి ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఎందుకు ఈ ప్లేట్ ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే, నార్మల్ గా మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ లో
ఇలాగా ఒక డిజైన్ మనం అయితే పెట్టించుకోవచ్చు, నో ఇష్యూ. ఆల్రెడీ ఎయిర్ ఫ్లో అవుతుంది కదా, ఎయిర్ అనేది కండెన్సర్ కాయిల్స్ తగులుతుంది కదా, మళ్ళీ సపోర్టింగ్ ప్లేట్ ఎందుకు? నేనేం చెప్తున్నానంటే ఇలా ఆల్రెడీ మనకు ఆ డయాగ్రామ్ లో ఒక ట్యూబ్ అయితే రన్ అయ్యి ఉంది. దీన్ని ఇలా వదిలేయచ్చు కదా, మళ్ళీ ప్లేట్ ఎందుకు పెట్టడం అని అంటే టు ఇంక్రీజ్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా. హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని అయితే ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఒక ప్లేట్ ని పెడతామండి. దీనికి ఉండే సర్ఫేస్ ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? పై డి ఇంటూ ఎల్. దీనికి ఉండే ఒక సర్ఫేస్ ఏరియా ఉంటుంది కదా, దీని సర్ఫేస్ ఏరియా ఏఎస్ పై డిఎల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, where d is the diameter of the copper tube, where L is the length of the copper tube. దీనికి ఒక పైడియల్ దట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఒకటి క్యాలిక్యులేట్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సర్ఫేస్ ఏరియాతో పోలిస్తే ఎప్పుడైతే ఈ సర్ఫేస్ ఏరియాతో పాటు బ్యాక్ సైడ్ ఒక సపోర్టింగ్ ప్లేట్ ఇలాగా ఈ ఎంటైర్ కాయిల్స్ ని ఎప్పుడైతే ఈ సర్ఫేస్ ఏరియాతో పోలిస్తే ఈ ఎంటైర్ కాయిల్స్ ని ఒక సపోర్టింగ్ ప్లేట్ మీద పెట్టడం వల్ల సర్ఫేస్ ఏరియాని అయితే మనం ఇంక్రీజ్ చేయగలుగుతున్నాం. ఈ సర్ఫేస్ ఏరియాతో పోలిస్తే ఈ ప్లేట్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది, నో డౌట్. హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఎక్కువ అవుతుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఎక్కువైతే ఏమవుతుందండి? మనం ఏం చెప్పుకోవచ్చు? ఆఫ్ కోర్స్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఎక్కువ ఉంటే దిట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ఫార్ములా ప్రకారం UA/DT అనుకున్నాం కదా T2 - T1 లాస్ట్ క్లాస్ లో. ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని మనం పెంచితే ఏం చెప్పుకోవచ్చు? మనం హీట్ రిజెక్షన్ రేట్ ని కూడా పెంచవచ్చు. అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ రిఫ్రిజరెంట్ నుంచి హీట్ ని మనం రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ది సపోర్టింగ్ ప్లేట్ ఆర్ ద ప్లేట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద surface area, heat transfer area in contact between the air, cooling medium air and the heat transfer. I mean air and the plate కి air కి మధ్యలో ఉండే ఏరియాని మనం పెంచవచ్చు, రైట్. ఇందులో డిజైన్ పరంగా చూస్తే సెకండ్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే జస్ట్ ఆ డయాగ్రామ్ లో కనిపిస్తున్న ఒక పాయింట్ రాద్దాం. ఏంటంటే ఇన్ దిస్ జస్ట్ కన్స్ట్రక్షన్ పరంగా అండి, మే నాట్ బి డయాగ్రామ్ చూస్తూ మనం చెప్పొచ్చు, అంత ఇంపార్టెంట్ కాకపోతే జస్ట్ ఇమేజిన్ ఇన్ దిస్ the condenser coils or the refrigerant coils, the condenser coils is fixed with then the fix చేస్తామంటే fixed with one supporting plate supporting plate ఒకటి అవ్వచ్చు లేదా అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒక ప్లేట్ అయితే అబ్జర్వ్ చేసాం, ఆ ప్లేట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం అలా సపోర్టింగ్ ప్లేట్స్ పెట్టాం అనుకోండి, ఇంకొంచెం హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా మనం పెరిగిద్ది. ఇప్పుడు ఒక ప్లేట్ యూజ్ చేయొచ్చు లేదా నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూజ్ చేయొచ్చు. యాజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఎప్పుడు పెరిగిద్ది అంటే బై ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్స్ పెంచే కొద్దీ మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా పెరిగిద్ది. హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా పెరిగే కొద్దీ మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్ట్ చేయగలం. ఎందుకు? ఇందులో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది వరకు క్లాస్ లో, యూ వాల్యూ అనేది ఎయిర్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద మనం పెద్ద ఫోకస్ చేయలేం. Since the overall heat transfer coefficient value for air is very less, that is the 5 to 20, 25 ఉంటుంది అనుకున్నాం కదా వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. ఈ వాల్యూ మీద మనం పెద్ద ఫోకస్ చేయలేం, కానీ మనం ఏదైనా ఫోకస్ చేయాలనిపిస్తే దట్ ఈస్ ద ఏరియాని ఇంక్రీజ్ చేయాలంటే ఒక ప్లేట్ పెట్టాలి, ఆర్ ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా పెంచాలంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇన్ దిస్ ది కండెన్సర్ కాయిల్స్ ఈస్ ఫిక్స్డ్ విత్ ద సపోర్టింగ్ ప్లేట్. ఎందుకు చేస్తున్నాం అంటే ఇన్ ఆర్డర్ టు increase the heat transfer area, HT అని రాస్తున్నానండి. హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా అఫ్ కోర్స్ కంపేర్ టు ద బేర్ ట్యూబ్ అంటే ఈ ప్లేట్ లేకుండా ఓన్లీ ట్యూబ్ ఏరియా పైడియాలు తీసుకుంటే ఒక ఏరియా వస్తుంది కదా, ఆ ఏరియాతో కంపేర్ చేస్తే ఎప్పుడైతే ప్లేట్ ఫిక్స్ చేసామో లేదా నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఫిక్స్ చేసామో మనకి ఖచ్చితంగా హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా పెరుగుతుంది. తద్వారా హీట్ రిజెక్షన్ రేట్ మనం పెంచుకుంటున్నాం. కెపాసిటీ ఆఫ్ కండెన్సర్ ని ఆ మాత్రం 3 TR వరకు మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. క్లియర్? In order to increase the heat transfer area compared to bare tube అంటే without plate అండి, compared to bare tube area, bare tube heat transfer area, right? bare tube అంటే without plate. And third point ఏం నోట్ చేయొచ్చు అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని ఇంకా పెంచొచ్చు. ఆఫ్ కోర్స్ వచ్చింది కదా, వన్ మోర్ పాయింట్ మనం ఏం నోట్ చేయొచ్చు అంటే increasing the number of plates. ఆ పాయింట్ ఏంటంటే increasing the number of supporting plates will increase the heat transfer area. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే heat transfer area can be increased by increasing the number of supporting plates and note the number of
సపోర్టింగ్ ప్లేట్స్, రైట్, by increasing the number of supporting plates. Just ఒక ఫార్ములా చూడొచ్చు. The capacity of condenser, that is the heat rejection from the condenser in rate terms, will be equals to the UA dt. Since U is less, దాని మీద ఫోకస్ చేసిన పని లేదు. ఏని మనం పెంచే కొద్ది ఏం చేయొచ్చు, క్యూఆర్ని కూడా మనం పెంచుకుంటున్నాం. ఇదే మనం చేస్తున్నాం. ఒక ప్లేట్ యూస్ చేయాలా, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ యూస్ చేయాలనేది అక్కడ ఇన్వాల్వ్ అయిన హీట్ రిజెక్షన్ రేట్ బట్టి మనం ఈ ఏరియాని కరెస్పాండింగ్ గా పెంచుకుంటున్నాం. దిస్ ఈజ్ వన్ అబ్జర్వేషన్. అయితే ఇంకొంత అబ్జర్వేషన్ ఏంటంటే, మనం ఈ ప్లేట్ టైప్ అఫ్ కోర్స్ నేచురల్ కన్వెక్షన్ టైప్ ఎక్కడ యూస్ చేస్తాం అనుకున్నామండి, దట్ ఈస్ ద రెఫ్రిజిరేటర్ ఇన్ అవర్ ఫ్రిడ్జెస్ లోను అండ్ అఫ్ కోర్స్ హోమ్ ఫ్రీజర్స్ లోను మనం యూస్ చేస్తాం అనుకున్నాం కదా. ఇందులో ఏమవుతుందంటే, మనం ఏరియాని పెంచడానికి రెఫ్రిజిరేటర్లు ఏం చేస్తున్నారంటే, కండెన్సర్ కాయిల్ ని ఎక్సెప్ట్ డోర్ సైడ్ కాకుండా రిమైనింగ్ సైడ్స్ అండ్ టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ ఈ ప్లేట్స్ కి ఏంటంటే, ఈ బాడీ ప్లేట్స్ కి ఏంటంటే కండెన్సర్ కాయిల్ అటాచ్ చేస్తారండి. ఇందులో ఏరియాని ఎలా పెంచుతున్నారంటే, ఇన్ అవర్ హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్ ఫ్రిడ్జెస్ లో ఆ కాయిల్ ఏరియాని, ఆ సర్ఫేస్ ఏరియాని, హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని పెంచడానికి మనం ఆ చుట్టుపక్కల ఉండే ఎక్సెప్ట్ డోర్ సైడ్ కాకుండా ఆ చుట్టుపక్కల ఉండే ప్లేట్స్ కి, సైడ్ ప్లేట్స్ కి మనం కండెన్సర్ కాయిల్ దాని మీద ఫిక్స్ చేసి హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని పెంచుకుంటున్నాం. అందుకనే రెఫ్రిజిరేటర్ లో మనం సైడ్స్ టచ్ చేసిన, టాప్ టచ్ చేసినా మనకి కొంచెం వేడిగా తగిలిద్ది. ఎందుకోనంటే అక్కడ హీట్ రిజెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్లేట్స్ పైన ఆల్రెడీ కండెన్సర్ కాయిల్స్ రన్ అయి ఉంటాయి. అవి కంటిన్యూస్ గా హీట్ రిజెక్ట్ చేస్తాయి. ఆ రిజెక్ట్ చేసిన హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే అక్కడ ఉన్న ప్లేట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనకి ఆ సర్ఫేసెస్ కొంత వేడిగా తగులుతాయి. అందులో హీట్ ట్రాన్స్ఫర్ అలా ఇంక్రీజ్ చేస్తాం. మన రెఫ్రిజిరేటర్ లో కూడాను హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని అలా పెంచొచ్చు. తద్వారా మనం హీట్ రిజెక్షన్ రేట్ని పెంచొచ్చు. అందుకనే డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ అనే కొంచెం కెపాసిటీస్ కూడా పెంచొస్తున్నాయి. అందులో ఇన్బిల్ట్ ఫ్రీజర్స్ కూడా మనకు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాయి. టాప్ మౌంటెడ్ అని, బాటమ్ మౌంటెడ్ అని ఇలా ఉన్నాయి కదా, రైట్. అండ్ ద సెకండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కండెన్సర్స్ ఇన్ ద ఎయిర్ కూల్డ్ కండెన్సర్ లో, దట్ ఈస్ ద ఫోర్స్డ్ కన్వెక్షన్. ఇందులో ఫిన్ టైప్ మనం తీసుకుంటే బెటర్ అండి. ఫిన్ టైప్ లో మనం చూస్తే ఎర్లియర్ కేసులో మనం ప్లేట్స్ యూస్ చేసాం. ఇందులో ఫిన్స్ నెంబర్ ఆఫ్ ఫిన్స్ యూస్ చేసి ఆర్ ద ఎక్స్టెండెడ్ సర్ఫేస్ అంటారు వాటిని యూస్ చేసి ఏం చేస్తున్నామంటే, సిమిలర్లీ మనం హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని పెంచుతున్నాం, సర్ఫేస్ ఏరియాని పెంచుతున్నాం. సర్ఫేస్ ఏరియాని పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ హీట్ రిజెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, రైట్. ఈ టైప్ ఎక్కడ యూస్ చేస్తామో చూస్తే, ఫోర్స్డ్ కన్వెక్షన్ టైప్, ఆఫ్ కోర్స్ ద ఫిన్ టైప్ ఎయిర్ కూల్డ్ కండెన్సర్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్, మనం ఇవి కూడా మన హోమ్ లోనే కనిపిస్తాం, మన ఇంట్లోనే కనిపిస్తాయండి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ అవర్ విండో ఎయిర్ కండిషనర్స్. ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ద విండో ఏసీస్ అండ్ ద స్ప్లిట్ ఏసీస్. మన స్ప్లిట్ ఏసీస్ లో కూడా ఈ ఫోర్స్డ్ కన్వెక్షన్ టైపే కనిపిస్తాయి, స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్. అండ్ అఫ్ కోర్స్ ద వాటర్ కూలర్స్ అండ్ ద ఫోర్త్ వన్, దట్ ఈస్ ద ప్యాకేజ్డ్ ఎయిర్ కండిషనర్స్ అంటారు. అంటే ప్యాకేజ్డ్ ఎయిర్ కండిషనర్స్, ఇవి ఏ టైప్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఇన్ హెచ్విఏసి సిస్టమ్ అండి. హెచ్విఏసి, హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్. హెచ్విఏసి సిస్టమ్ లో ఒక టైప్, దట్ ఈస్ ద ప్యాకేజ్డ్ ఎయిర్ కండిషనింగ్. అవి మనం ఎయిర్ కండిషనింగ్ చాప్టర్ లో డిస్కస్ చేయొచ్చు. ప్యాకేజ్డ్ ఎయిర్ కండిషనర్ అంటే ఏం లేదండి, అది హీటింగ్ అండ్ కూలింగ్, జస్ట్ లైక్ హీట్ పంప్ లో పనిచేస్తుంది. అండ్ ఇవైతే మనం ఆల్రెడీ చూసిన విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ, వాటర్ కూలింగ్ అన్నింటిలో కూడా టర్న్ ఆఫ్ రెఫ్రిజరేషన్ ఎర్లియర్ కేసుతో పోలిస్తే, ఫ్రీ కన్వెక్షన్ ఆర్ ద నేచురల్ కన్వెక్షన్ ప్లేట్ టైప్ తో పోలిస్తే ఇంకాస్త ఎక్స్ట్రా మనకి ఉంటుంది. అంటే అప్ టు 3 TR మ్యాచ్ అవ్వడానికి ఇవన్నీ మనం ట్రై చేస్తున్నాం. క్లియర్? ఇందులో చూస్తే, ఇందులో ఎలా ఉంటుందంటే, ఫోర్స్డ్ కన్వెక్షన్ లో ఫిన్స్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్, అంటే థిన్ ఫిన్స్ ఆర్ నథింగ్, ప్లేట్స్ అంటే కొంత థిక్నెస్ తో కలిగి ఉంటాయండి. ఫిన్స్ అనేది ఆల్మోస్ట్ వెరీ థిన్ షీట్స్ లా ఉంటాయి. కాపర్ షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ అనేవి ఎలా మౌంట్ అయి ఉంటాయంటే, జస్ట్ ఇమేజిన్, కాపర్ షీట్స్ అనేవి ఇలా ఫిక్స్ అయి ఉంటాయండి. ఒకదాని పక్కన ఒకటి ఇలా ఉంటాయి. మనకు చూపిస్తున్నంత గ్యాప్ కూడా ఉండవు, ఇంకా దగ్గరకే ఉంటాయి. ఇవన్నీ కాపర్ ప్లేట్స్. ఇలా నెంబర్ ఆఫ్ ప్లేట్స్, థిన్ షీట్స్, నాట్ ప్లేట్స్, థిన్ షీట్స్ అయితే ఇలా మనకి ఒకదాని పక్కన ఒకటి పెట్టి వీటిని ఏం చేస్తారంటే హోల్ చేస్తారండి. వీటిని ఏం చేస్తారంటే, కండెన్సర్ ట్యూబ్స్, కండెన్సర్ కాయిల్స్ రన్ చేయాలి కదా, వీటిని ఏం చేస్తారంటే ఇలాగ హోల్ చేస్తారు. ఈ డైరెక్షన్ లో మనం హోల్ చేస్తాం. ఏదైతే హ్యాచింగ్ చేస్తున్నానో ఆ ఏరియాని మనం హోల్ చేస్తాం. హోల్ చేసి ఈ ప్లేట్స్ ఇలా పక్కదాని పక్కన ఒకటి పెట్టి థిన్ షీట్స్ ని పెట్టి, ఈ థిన్ షీట్స్ కి హోల్ వేసి లోపల మనకి కండెన్సర్ కాయిల్స్ ని ఈ విధంగా రన్ చేస్తారు. ఎంత ఏరియా కావాలో అన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ చేసి వాటిలో ఎలా రన్ చేస్తారండి. ఇంతకీ ఫిన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే, నో డౌట్ ఫిన్స్
ఆర్ ద ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ ఇంక్రీజ్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా. హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా పెరిగితే అకార్డింగ్ టు అవర్ ఫార్ములా QADT కదా, UADT, అందులో హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా పెరిగితే మనకి హీట్ రిజెక్షన్ ఫ్రమ్ ద కండెన్సర్ పెరుగుతుంది. దిస్ ఈజ్ వన్ అబ్జర్వేషన్, రైట్. ఇవి ఎక్కడ యూస్ చేస్తారు నోట్ చేస్తూ, ఇందులో ఏంటంటే కన్స్ట్రక్షన్ పరంగా 1 or 2 పాయింట్స్ చూద్దామండి. సెకండ్ పాయింట్ కింద వీ కెన్ రైట్ యాజ్ ఇన్ దిస్ a number of thin sheets, in this a number of thin sheets are placed. Number of thin sheets ని మనం fins అని అనుకోవచ్చు. ఈ number of thin sheets are placed one after another, ఒకదాని పక్కన ఒకటి, one after another. ఎందుకు thin sheets యూజ్ చేస్తామంటే of course in order to increase the heat transfer area, ఈ డయాగ్రామ్ లో మనం ఈ ఫిన్స్ చూస్తే ఇందులో రెఫ్రిజరెంట్ ఫ్రమ్ ద కంప్రెసర్ కండెన్సర్ కి అయితే వస్తుంది. ఎయిర్ కూల్డ్ కండెన్సర్ లో ఆఫ్ కోర్స్ ఇందులో ఫోర్స్డ్ కన్వెక్షన్ అనుకున్నాం కదండి. ఫ్యాన్ ఏది అని ఇమేజిన్ చేస్తే ఇందులో జస్ట్ మన అవుట్డోర్ యూనిట్, మన ఇంట్లో ఉన్న స్ప్లిట్ ఏసీ యొక్క అవుట్డోర్ యూనిట్ లేదా కండెన్సర్ యూనిట్ బయటకు వెళ్ళి చూస్తే అది ఎలా ఉంటుందంటే మ్యాట్ పైన ఒకసారి అబ్జర్వ్ చేయండి. కండెన్సర్ మనం ఇలా చూస్తే చుట్టుపక్కల అంతా క్లోజ్ చేసి జస్ట్ ముందుకు మాత్రం మనకు ఒక ఫ్యాన్ కనిపిస్తూ ఉంటుంది. క్లియర్. ఆ ఫ్యాన్ ఏం చేస్తుందంటే బయట నుంచి అట్మాస్ఫియర్ ఎయిర్ని సక్ చేసుకుని కండెన్సర్ కాయిల్ పైకి పంపిస్తూ ఉంటుందండి. ఈ డయాగ్రామ్ లో మనం ఫ్రంట్ వ్యూ ఇలా చూస్తే ఇలా కనిపిస్తుంది కదా. ఫ్రంట్ వ్యూ మనకు ఫ్యాన్ ఎక్కడ ఉంటుందంటే ఈ కాయిల్కి బయట ఉంటుంది. ఆ ఫ్యాన్ దేని ద్వారా రొటేట్ అవుతుందంటే ఆ హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్ ఉంది కదా, అక్కడ నుంచి షాఫ్ట్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యి బయటికి, అదే షాఫ్ట్ మీద దాన్ని చాసిస్ మౌంటెడ్ అంటారండి. దీన్ని చాసిస్ మౌంటెడ్ అంటారు మనం ఇంట్లో ఉండే స్ప్లిట్ ఏసీస్కి అయితే మాత్రం. ఆ చాసిస్ మౌంటెడ్ ఏంటంటే హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్ నుంచి ఒక షాఫ్ట్ ఎక్స్టెన్షన్ కొంచెం బయటకుంటే దాని మీద మనం ఫ్యాన్ మౌంట్ చేసి ఆ ఫ్యాన్ అనేది ఈ డైరెక్షన్ లో మనకు ఇలా ఉంటుంది. ఈ ఫ్యాన్ పని ఏంటంటే రొటేట్ చేస్తూ అట్మాస్ఫియర్ ఎయిర్ ని ఈ కండెన్సర్ కాయిల్స్ మీద ఫోర్స్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ హౌ ద ఫోర్స్డ్ కన్వెక్షన్ వర్క్స్. ఇందులో క్లియర్ గా మెన్షన్ చేశాడు ఫోర్స్డ్ కన్వెక్షన్. ఫిన్ ఆఫ్ కోర్స్ ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ అన్నారు, మనం ఫిన్ టైప్ అని తీసుకొచ్చాడు. ఫిన్ టైప్, రైట్. రెఫ్రిజరెంట్ వేపర్ ఫ్రమ్ ద కంప్రెసర్ నుంచి వచ్చే రెఫ్రిజరెంట్ వేపర్ ఇలా ఎంటర్ అవుతుంది. ఆల్రెడీ ముందు ప్లేట్స్ పెట్టాం, అందులో హోల్స్ వేసి వాటి లోపల ట్యూబ్స్ రన్ చేస్తారు. ఆ ట్యూబ్స్ లోపల ఏంటంటే ఆ కాపర్ ట్యూబ్స్ లోపల అల్యూమినియం, ఎర్లియర్ కేసెస్ లో పాత డిజైన్స్ వచ్చి అల్యూమినియం ఉండి ఇప్పుడు అంతా 100% కాపర్ వచ్చాయండి. ఇందులో మనకి రెఫ్రిజరెంట్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ రెఫ్రిజరెంట్ నుంచి హీట్ ఎలా రిజెక్ట్ అవుతుంది అంటే ఆ ఫ్యాన్ అనేది కంటిన్యూస్ గా ఎయిర్ బ్లో చేయడం వల్ల ఆ హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలనేది ఈ యొక్క ఫిన్ సర్ఫేస్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫిన్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిన్స్ యూస్ చేయడం వల్ల మనకి ఎక్కువ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందండి, రైట్. అది మనం చూసాం. నెక్స్ట్ ఈ ఫిన్స్ కూడాను, ఫిన్స్ కి సంబంధించి వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఫిన్స్ అనేవి జనరల్ గా ఒక 2 types ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిన్స్ అనేవి 2 types, రెక్టాంగులర్ ఫిన్స్, సిలిండ్రికల్ ఫిన్స్ అంటారండి. ఫిన్స్ అనేవి 2 types, దట్ ఈస్ ద అచ్చా ఓకే. ఇందులో కన్స్ట్రక్షన్ పరంగా ఒక పాయింట్ చూసాం. అండ్ ఇంకొక పాయింట్ చూస్తే ఎ ఫ్యాన్ ఈజ్ మౌంటెడ్, జస్ట్ మన ఇంట్లో ఉన్న అవుట్డోర్ యూనిట్ బేస్ చేసుకుని ఒక పాయింట్ ఏం రాయొచ్చు అంటే ఎ ఫ్యాన్ విచ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద సేమ్ షాఫ్ట్ ఆఫ్ హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్. ఎ ఫ్యాన్ ఈజ్ మౌంటెడ్ ఆన్ the same shaft of hermetically sealed compressor. కంప్రెసర్ తిరిగేంత వరకు ఫ్యాన్ కూడా రన్ అవుతూ ఉంటుంది. హెర్మెటికల్లీ సీల్డ్ కంప్రెసర్, రైట్. ఆ ఫ్యాన్ రన్ అయినంత సేపు ఆ ఫ్యాన్ చేసే పని ఏంటంటే అట్మాస్ఫియర్ ఎయిర్ని తీసుకొని కండెన్సర్ కాయిల్స్ పైన మనకి బ్లో చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫ్యాన్ అనేది రన్ అవుతుందండి. ఇన్ జనరల్ గా ఈ ఎంటైర్ డిజైన్ ఏమంటారంటే ఈ ఫ్యాన్ ఆ షాఫ్ట్ ని తీసుకొని ఒకే దానిపై ఉండే దాన్ని ఏమంటారంటే చాసెస్ మౌంటెడ్ అంటారండి. చాసెస్ ఏదైతే అక్కడ మనకు అవుట్డోర్ యూనిట్ ఉంటుందో అదంతా ఒక చాసెస్ మీద పెట్టి దాని మీద కండెన్సర్, ఆ కంప్రెసర్ అండ్ ఆ కంప్రెసర్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఫ్యాన్ మౌంట్ చేసి ఎంటైర్ డిజైన్ ఏంటంటే చాసిస్ మౌంటెడ్ డిజైన్ అంటారు. చాసిస్ మౌంటెడ్ డిజైన్, రైట్. అయితే ఫిన్స్ కోసం వచ్చే ఒక 2 points అయితే అబ్జర్వ్ చేయాలండి. ఇందులో ఫిన్స్ అయితే యూజ్ చేస్తాం హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా పెంచడానికి అనుకున్నాం. అయితే ఫిన్స్ అనేవి జనరల్ గా 2 types అనుకున్నాం కదా. ఒకటి సిలిండ్రికల్ టైప్, 2 రెక్టాంగులర్ ఫిన్స్. ఫిన్ టైప్స్ చూస్తే ఇన్ జనరల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా అడిగడానికి ఛాన్స్ ఉన్నాయంటే
దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద రెక్టాంగులర్ ఫిన్స్ అంటారంటే రెక్టాంగులర్ షేప్ లో ఉంటాయి ఫిన్స్ ఆర్ ద వీటిని ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ అని కూడా ఒక్కొక్కసారి చెప్తారు. ఎక్స్టెండెడ్ సర్ఫేస్ అందులో 2 టైప్స్ అనుకుంటే రెక్టాంగులర్ ఫిన్స్ అనుకోవచ్చు మనం, అండ్ అట్ ది సేమ్ టైం సిలిండ్రికల్ ఫిన్స్ అనుకోవచ్చు అండి. ఈ రెండిట్లో ఏ టైప్ మోస్ట్ ఎఫిషియంట్ అంటే నో డౌట్ రెక్టాంగులర్ ఫిన్స్ అనేది మోస్ట్ పాపులర్. రెక్టాంగులర్ ఫిన్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్, అవుట్ ఆఫ్ విచ్ రెక్టాంగులర్ ఫిన్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. ఎందుకు అని అంటే ఫిన్స్ ఎట్లా లొకేట్ చేయొచ్చు అని అంటే ఫిన్స్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని బాగా పెంచగలవు ఏ కండిషన్లో అయితే మనం యూజ్ చేస్తున్న ఫిన్స్ థిన్ ఫిన్స్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం కాంపాక్ట్, ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉంటేనే అది రిజెక్ట్ చేసిన హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని ఎక్కువ కలిగి ఉంటుంది, హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఎక్కువ ప్రొవైడ్ చేయగలుగుతుంది మనకి. రెక్టాంగులర్ ఫిన్స్ ఆఫ్ కోర్స్ ఈ ఫిన్స్ కూడా ఎట్లా మౌంట్ చేస్తారంటే దీస్ ఫిన్స్ ఆర్ థిన్ అండ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ది థిన్ అండ్ మస్ట్ బి కాంపాక్ట్, దగ్గరగా ఉండాలి. రెక్టాంగులర్ ఫిన్స్ ఆర్ మోస్ట్ ఫేమస్, ఆల్దో ఈ రెక్టాంగులర్ ఫిన్స్ ఎట్లా మౌంట్ అయి ఉంటాయంటే ఈ రెక్టాంగులర్ ఫిన్స్ ఆర్ వెరీ థిన్ అండ్ ఈ థిన్ అయి ఉండి అట్ ద సేమ్ టైం కాంపాక్ట్ అయి ఉంటే మనకి ఇట్ విల్ ప్రొవైడ్, ఎందుకు ఇట్లా ఉండాలంటే అఫ్ కోర్స్ ఇట్ విల్ ప్రొవైడ్ మోర్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా. అలా కాకుండా ఫిన్స్ అనేవి థిన్గా కాకుండా కొంచెం మందంగా ఉండి కొంచెం లావుగా ఉండి మధ్యలో కాంపాక్ట్ కాకుండా లావుగా గ్యాప్ ఎక్కువ ఉంటే అంత హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని అయితే ఎఫెక్టివ్గా చేయలేవు, హీట్ ట్రాన్స్ఫర్ అంత ఎఫెక్టివ్గా ఖచ్చితంగా చేయలేవు. ఫిన్స్ ఎప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ ఎఫెక్టివ్గా చేస్తాయని అంటే అవి పల్చగా ఉండాలి, థిన్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం కాంపాక్ట్ దగ్గరగా అరేంజ్ చేసి ఉండాలి. అలాంటి కేసులోనే అట్ దిస్ కేస్ థిన్ అండ్ కాంపాక్ట్ టైంలోనే మనకి మోర్ హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ రైట్ ఫ్రమ్ ద ఫిన్స్. మన ఫిన్స్ పెట్టిందే హీట్ ట్రాన్స్ఫర్ అని పెంచడానికి, వాటిని మనం థిన్ అండ్ కాంపాక్ట్ పెట్టడం వల్ల చాలా ఎఫెక్టివ్గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అర్థం. క్లియర్? అయితే ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే వితౌట్ ఫిన్స్ విత్ ఫిన్స్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ని మనం జనరల్ గా ప్రొవైడ్ చేయొచ్చు. ఇందాక ఆల్రెడీ ఒక అబ్జర్వేషన్ చూసాం నేచురల్ కన్వెక్షన్ లో ప్లేట్ టైప్ లో, అదేమనుకున్నామండి బేట్ ట్యూబ్ ఏరియాతో కంపేర్ చేస్తే బేట్ ట్యూబ్ ఒక ప్లేట్ పైన ఈ ట్యూబ్స్ ని పెట్టి అది ఇచ్చిన ఏరియా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని పెంచడానికి మనం ఒక సపోర్టింగ్ ప్లేట్ అయితే పెట్టుకున్నాం. ఈ సపోర్టింగ్ ప్లేట్ ఇచ్చిన ఏరియా తో కంపేర్ చేస్తే బేట్ ట్యూబ్ ఏరియా తక్కువ ఉంటుంది. ఈ సపోర్టింగ్ ప్లేట్ పెట్టడం వల్ల మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కువగా అవుతుంది, సిన్స్ మోర్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ఇన్వాల్వ్ అయింది కాబట్టి. ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ అదేంటంటే బేట్ ట్యూబ్ తో కంపేర్ చేస్తే ఫిన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎంత హీట్ ట్రాన్స్ఫర్ మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఎక్స్ట్రా హీట్ ట్రాన్స్ఫర్ ని. నో డౌట్ ఫిన్డ్ ఏరియా ఆర్ ఫిన్స్ అనుకోవచ్చు, ఫిన్డ్ ఏరియా ఆర్ ఫిన్స్. ఫిన్డ్ సర్ఫేసెస్ ఆర్ ద ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్, ఎలా అయినా పిలుచుకోవచ్చు అంటే ఫిన్డ్ సర్ఫేసెస్ provides one important observation from the forced convection, of course fin type. Finned surfaces provides approximately or the 10 to 30 times more heat transfer area than bare tube type. అంటే బేర్ ట్యూబ్ ఇస్ నథింగ్ బట్ వితౌట్ ఫిన్స్ అని అర్థం. బేర్ ట్యూబ్ అంటే ఫిన్స్ లేకుండా, ఎక్స్టర్నల్ సర్ఫేస్ లేకుండా. ఇందాకట్లో ప్లేట్ టైప్ లో బేర్ ట్యూబ్ అంటే ప్లేట్ లేకుండా, విత్ ప్లేట్ వితౌట్ ప్లేట్. దాన్ని వితౌట్ ప్లేట్ బేర్ ట్యూబ్ అంటున్నాం, విత్ ప్లేట్ సపోర్టింగ్ ప్లేట్ డిజైన్ అనుకున్నాం, ప్లేట్ టైప్ అని అనుకున్నాం. ఇందులో కూడా బేర్ టైప్ అంటే వితౌట్ ఫిన్స్ విత్ ఫిన్స్. ఈ బేర్ ట్యూబ్ అంటే ఫిన్స్ లేకపోవడం వల్ల ఉండే హీట్ ట్రాన్స్ఫర్ తో కంపేర్ చేస్తే ఆ ఫిన్స్ ని మనం ప్రొవైడ్ చేయడం వల్ల నియర్లీ 10 to 30 times మోర్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. మోర్ హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అని అంటే మనం ఏం చేయొచ్చు, మోర్ హీట్ ట్రాన్స్ఫర్ మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అని అంటే నో డౌట్ వీఆర్ ఇంక్రీజింగ్ ద హీట్ రిజెక్షన్ రేట్. అఫ్ కోర్స్ వీఆర్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీని మనం ఏం చేయగలుగుతున్నాం అండి, పెంచుతున్నాం. ఈ విధంగా ఈ ఎయిర్ కూల్డ్ కండెన్సర్స్ యూస్ చేసి ఇట్ మే బి నేచురల్ కన్వెక్షన్ ఆర్ ఇట్ మే బి ఫోర్స్డ్ కన్వెక్షన్ ఆర్ ఇట్ మే బి ప్లేట్ టైప్ ఆర్ ఇట్ మే బి ఫిన్ టైప్, వీటిని యూస్ చేసి మనం 3 ton ఆఫ్ రిఫ్రిజరెన్స్ రీచ్ అవడానికి జనరల్ గా ఈ విధంగా హీట్ ట్రాన్స్ఫర్ ఏరియాని పెంచి మనం హీట్ రిజెక్షన్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అఫ్ కోర్స్ కెపాసిటీని పెంచే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం ఈ ఫిన్స్ యూస్ చేసి, రైట్.